పంచత్రింశः సర్గः 35వ సర్గ. హనుమంతుడు సీతకు రామలక్ష్మణ వృత్తాంతము తెలుపుట. 1వ శ్లోకము. తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా. హనుమంతుడు చెప్పిన రామకథ విని కనికరముతో కూడిన మధుర వచనములతో ప్రీతియుక్తమైన మాటను సీతాదేవి పలికెను. 2వ శ్లోకము. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. నీవు రాముణ్ణి ఎచట కలుసుకొంటివి, లక్ష్మణుణ్ణి ఎట్లెరుగుదువు? వానరులగు మీకు నరులగు రామలక్ష్మణులతో కలయిక ఎట్లు ఏర్పడినది? 3వ శ్లోకము. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయః సమాచక్ష్వ నమాం శోకః సమావిశేత్. వానరుడా, రాముని చిహ్నములేవో లక్ష్మణుని గురుతులేవో మరల తెలుపుము. నీవట్లు తెలిపిన నాకు శోకము కలుగకుండును. 4వ శ్లోకము. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథమూరు కథం బాహు లక్ష్మణస్య చ శంసమే. రామలక్ష్మణుల అవయవ సంస్థానము, రూపము, ఊరువులు, బాహువులు ఎట్టివో నాకు తెలుపుము. 5వ శ్లోకము. ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథా తత్వం ఆఖ్యాతుముపచక్రమే. సీత అట్లు పలుకగా వాయుపుత్రుడగు హనుమంతుడు రాముని స్వరూపమును యథాతథముగా చెప్పుటకై ఉద్యుక్తుడాయెను. 6వ శ్లోకము. జానంతి బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తుః కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. ఓ కమలపత్రముల వంటి కన్నులు గల విదేహ రాజపుత్రి, నీకు తెలిసినను నా అదృష్ట విశేషముచే నీ పతియగు రాముని యొక్కయు లక్ష్మణుని యొక్కయు అవయవ సంస్థానము గురించి ఇట్లు నన్ను అడుగుచున్నావు. 7వ శ్లోకము. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణుతాని మే. ఓ విశాలాక్షి, రాముని చిహ్నములు లక్ష్మణుని లక్షణములు నేను చూచిన విధముగా పేర్కొందును, వినుము. 8వ శ్లోకము. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. ఓ జనకరాజపుత్రి, నీ పతి రాముడు సర్వాంగ సుందరుడు, తామర రేకుల వంటి కన్నులు కలవాడు, సకల జీవుల మనస్సులను ఆనందింపచేయువాడు, సౌందర్యము మున్నగు దేహ గుణములు దాక్షిణ్యము మున్నగు ఆత్మగుణములు కలవాడే జన్మించెను. ఇవి రాముని సహజ గుణములు. 9వ శ్లోకము. తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. ఆయన తేజముచే సూర్య సదృశుడు, సహనమున భూమికి సాటి, తెలివిచే బృహస్పతితో సమానుడు,
కీర్తిచే దేవేంద్రుని పోలువాడు. 10వ శ్లోకము. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరం తపః. ఆయన సకల జీవులను కాపాడువాడు, తన వారిని రక్షించువాడు, తన నడవడిని ధర్మమును కాపాడుకొనువాడు, శత్రువులను పీడించువాడు. 11వ శ్లోకము. రామో భామిని లోకస్య చాతుర్వర్ణ్యస్య రక్షితా మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. ఓ భామిని, రాముడు 4 వర్ణముల వారితో కూడిన సకల ప్రపంచమును కాపాడువాడు. లోక మర్యాదను తాను అనుసరించి తక్కిన వారిచే అనుష్ఠింపచేయువాడు. 12వ శ్లోకము. అర్చిష్మానర్చితోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం. ఆ రాముడు మహా తేజశాలి, సజ్జనులచే పూజింపబడువాడు, బ్రహ్మచర్యవ్రత నిష్ఠుడు, సజ్జనులకు ఉపకారము చేయుట ఎరిగినవాడు, ఐహిక ఆముష్మిక కర్మల హేతుఫల భావ వ్యవస్థను అనగా ఎట్టి పని చేసిన ఎట్టి ఫలము లభించునో దానిని చక్కగా ఎరిగినవాడు. 13వ శ్లోకము. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాముపాసితా శ్రుతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరం తపః. రాముడు ఆన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అను ఈ 4 విద్యలలో సుశిక్షితుడు, బ్రాహ్మణులను సేవించువాడు, సకల విద్యా విశారదుడు, సదాచార సంపన్నుడు, వినయవంతుడు, శత్రువులను అణచువాడు. 14వ శ్లోకము. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. రాముడు యజుర్వేదమందు ఆసక్తి కలవాడు, వేద విధులచే పూజింపబడువాడు, ధనుర్వేదమందును యజుర్వేదమందే కాక తక్కిన వేదములందును వేదాంగములందును ఆదరము కలవాడు. 15వ శ్లోకము. విపులాంసో మహాబాహుః కంబుగ్రీవశుభాననః గూఢజత్రుః సుత్తామ్రాక్షో రామో దేవి జనైశ్రుతః. ఓ దేవి, రాముడు విశాలమగు మూపు కలవాడు, పెద్ద బాహువులు కలవాడు, శంఖము వంటి మెడ కలవాడు, శుభమగు మోము కలవాడు, అగుపడని మెడ క్రింద గల సంధి ఎముకలు కలవాడు, కొనలందు ఎర్రనైన నేత్రములు కలవాడు, జనులలో ప్రసిద్ధిగాంచినవాడు. 16వ శ్లోకము. దుందుభిస్వన నిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ సమస్సమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః. రాముడు భేరీ ధ్వనిని బోలు కంఠధ్వని కలవాడు, నిగనిగలాడు దేహఛాయ కలవాడు, పరాక్రమశాలి, హెచ్చు తగ్గులు లేక సమమైన దేహ ప్రమాణము కలవాడు. అట్లే హెచ్చు తగ్గులు లేక సమమగు విభజింపబడిన అవయవముల పొంకము కలవాడు, శ్యామలవర్ణుడు. 17వ శ్లోకము. త్రిస్థిరస్త్రిప్రలంబశ్చ త్రిశమస్త్రిషు చోన్నతః త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యశః. ఆయన
సాముద్రిక శాస్త్రమున చెప్పబడినట్లు వక్షస్థలము, మణికట్టు, పిడికిలి అనే ఈ మూడింటి దార్ఢ్యము కలవాడు. ఇది రాజలక్షణమునకు సంకేతము. దీర్ఘములైన కనుబొమ్మలు, బాహువులు, వృషణములు అను ఈ మూడు కలవాడు. ఇట్టివాడు చిరంజీవియు ధనికుడు అగుటకు సంకేతము. కేశాగ్రములు, వృషణములు, మోకాళ్ళు అను మూడు సమానముగా కలవాడు. ఇదియును రాజలక్షణమే. ఎత్తైన ఉదరము, నాభి చుట్టును కల ప్రదేశము, రొమ్ము అను ఈ మూడును కలవాడు. ఇదియు రాజలక్షణము. కనుచివరలు, గోళ్ళు, అరచేతులు అను మూడు ఎర్రగానున్నవాడు. ఇది సుఖవంతుని లక్షణము. పాదరేఖలు, శిరోజము, లింగము అను ఈ మూడును నునుపుగా కలవాడు. ఇది మహాభాగ్యశాలి లక్షణము. స్వరము, నడక, నాభి అను ఈ మూడును గంభీరముగా కలవాడు రాముడు. 18వ శ్లోకము. త్రివలీవాం స్త్రియవనతః చతుర్వ్యంగస్త్రిశీర్షవాన్ చతుష్కలశ్చతుర్లేఖః చతుష్కిష్కుశ్చతుస్సమః చతుష్కిష్కుశ్చతుస్సమః. ఆ రాముని ఉదరముపై 3 ముడతలు కలవాడు. పల్లముగానున్న చూచుకములు, స్తనములు, పాదరేఖలు కలవాడు. దీర్ఘము కాని లింగము, బలుపులేని పొత్తి కడుపు కలవాడు. 3 సుడులతో కూడిన తల కలవాడు. బొడిన వ్రేలి మొదట చతుర్వేద విధుడగుటను సూచించు 4 రేఖలు కలవాడు. నుదుట, పాదములందు, అరచేతులందు 4 రేఖలు కలవాడు. 96 అంగుళముల ఎత్తు కలవాడు. బాహువులు, మోకాళ్ళు, తొడలు, చెక్కిళ్ళు అను 4ను సమానముగా కలవాడు. 19వ శ్లోకము. చతుర్దశ సమద్వంద్వః చతుర్దంష్ట్రశ్చతుర్గతిః మహోష్టహనునాసశ్చ పంచస్నిగ్ధోష్టవంశవాన్. ఆయన సమానమైన 14 జతల అవయవములు అనగా కనుబొమ్మలు, నాసాపుటములు, కన్నులు, పెదవులు, స్తనాగ్రములు, కూర్పరములు, మణిబంధములు, మోకాళ్ళు, వృషణములు, నడుమ ఇరుప్రక్కలు, కరములు, పాదములు, పిరుదుల బలుపులు కలవాడు. కోరల ఆకారము గల 4 దంతములు కలవాడు. సింహములు, పులులు, ఏనుగులు, వృషభములను ఈ 4 గమనమును పోలిన గమనము కలవాడు. మంకెన దొండపండ్ల వలె ఎర్రనైన మాంసలమైన పెదవులు కలవాడు. బలమైన చెక్కిళ్ళు, పొడవై ఎత్తైన ముక్కు కలవాడు. కేశ, నేత్ర, దంత, త్వక్, పాదతలములను 5 అంగములయందు నిగనిగలాడుట కలవాడు. పొడవగు వెన్నుపాము శరీరము. కాలు, చేతుల విరేళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, మేఢ్రము తగిన ప్రమాణములతో కలవాడు ఈ రాముడు. 20వ శ్లోకము. దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. ఆయన పద్మాకృతి గల ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దౌడలు, స్తనములు, గోళ్ళు, చేతులు, పాదములను 10 అవయవములు కలవాడు. రొమ్ము, తల, నుదురు, మెడ, భుజములు, మూపు, బొడ్డు, ప్రక్కలు, వీపు, స్వరమను 10 విశాల అవయవములు కలవాడు. తేజస్సు, యశస్సు, సంపదయను
మూడింటిచే వ్యాపించినవాడు. పరిశుద్ధములగు మాతాపితరుల వంశములు కలవాడు. ఉన్నతములగు చంక, కడుపు, రొమ్ము, ముక్కు, మూపు, లలాటములను ఆరును కలవాడు. సూక్ష్మములగు వ్రేలి కణుపులు, కురులు, వెంట్రుకలు, గోళ్ళు, చర్మము, లింగము, మీసములు, దృష్టి, బుద్ధి అను ఈ 9 కలవాడు. పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్నములను 3 కాలములలో ధర్మార్థ కామములను ఆచరించువాడు. 21వ శ్లోకము. సత్యధర్మపర శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోకప్రియం వదః. ఆయన సత్యమును ధర్మమును ఆసక్తితో అనుష్ఠించువాడు. శ్రీమంతుడు, విత్తమార్జించుట, యోగ్యులకు వసంగుడ తెలిసినవాడు, దేశకాలములను ఎరిగి ప్రవర్తించువాడు, ఎల్లరి మనస్సులకు ఆనందము కలుగునట్లు పలుకువాడు. 22వ శ్లోకము. భ్రాతా చ తస్య ద్వై మాత్రః సౌమిత్రిరపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధః. ఆ రాముని తమ్ముడు లక్ష్మణుడు. ఆయన 2 తల్లుల ముద్దు బిడ్డడు. ఆయన పరాజయమన్నది ఎరుగడు. అనురాగముచే, రూపముచే, గుణములచే కూడా అన్నయగు రాముని పోలువాడు. 23వ శ్లోకము. తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శన సముత్సుకౌ విచిన్వంతౌ మహీం కృత్స్నాం అస్మాభిరభిసంగతౌ. నరశ్రేష్ఠులగు ఆ రామలక్ష్మణులు ఇరువురును నిన్ను చూడవలయునని ఉత్కంఠ గలవారై భూమండలమెల్ల వెదకుతూ మమ్ము కలుసుకొనిరి. 24వ శ్లోకము. త్వామేవ మార్గమానౌ తౌ విచరంతౌ వసుంధరాం దదర్శతుర్మృగపతిం పూర్వజేనావరోపితం. 25వ శ్లోకము. ఋష్యమూకస్య పృష్ఠేతు బహుపాదపసంకులే భ్రాతుర్భయార్తమాసీనం సుగ్రీవం ప్రియదర్శనం. ఆ రామలక్ష్మణులు నిన్నే వెదుకు ప్రయత్నములో భూమి అందంతటను తిరుగుచు అన్నయగు వాలి రాజ్యాధికారము నుండి తొలగించగా అతనికి వెరచి అనేక వృక్షములతో క్రిక్కిరిసియున్న ఋష్యమూక పర్వతము వెనుక భాగముననున్న ప్రియదర్శనుడగు సుగ్రీవుని చూచిరి. 26వ శ్లోకము. వయంతు హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యాస్మహే రాజ్యాత్ పూర్వజేనావరోపితం. అట్లు తన అన్న కారణముగా రాజ్యభ్రష్టుడైన సత్యసంధుడు వానరరాజగు సుగ్రీవుణ్ణి మేము సేవించుచుందుము. 27వ శ్లోకము. తతస్థౌ చీరవసనౌ ధనుః ప్రవరపానినౌ ఋష్యమూకస్య శైలస్య రమ్యం దేశముపాగతౌ. అంతటా ఆ రామలక్ష్మణులు నారవస్త్రములను దాల్చి శ్రేష్టములగు విల్లు చేతబట్టి ఋష్యమూక పర్వతము అను సుందర ప్రదేశము చేరిరి. 28వ శ్లోకము. సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభః అవప్లుతో గిరేస్తస్య శిఖరం భయమోహితః. వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు
కోదండములు ధరించి వచ్చిన రామలక్ష్మణులను చూచి భయముచే కలత నుండి ఆ ఋష్యమూక పర్వత శిఖరముపైకి ఎగిరిపోయేది. 29వ శ్లోకము. తతస్స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయోః సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. అట్లు పోయిన సుగ్రీవుడు ఆ పర్వత శిఖరముననే నిలిచి రామలక్ష్మణుల చెంతకు నన్ను శీఘ్రముగా పంపెను. 30వ శ్లోకము. తావహౌ పురుష వ్యాఘ్రౌ సుగ్రీవవచనాత్ ప్రభూ రూపలక్షణ సంపన్నౌ కృతాంజలిరుపస్థితః. నేను సుగ్రీవుని ఆజ్ఞ వలన సౌందర్యము తక్కిన శుభ లక్షణములతో కూడిన రాజపుత్రుడు నరశ్రేష్ఠులకు రామలక్ష్మణుల కడకు ఏగి అంజలి ఘటించి నిలిచి తిని. 31వ శ్లోకము. తౌ పరిజ్ఞాత తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ పృష్ఠమారోప్యతం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ. నేను వారికి మా ప్రభువు సుగ్రీవుని యథార్థ స్థితి నెరింగించగా వారు మిక్కిలి ప్రీతి కలవారేరి. అంతటా నేను ఆ పురుష శ్రేష్ఠులను నా వీపుపై నెక్కించుకొని సుగ్రీవుడున్న ప్రదేశమునకు తీసుకొని పోయి తిని. 32వ శ్లోకము. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయోరన్యోన్యసల్లాపాత్ భృశం ప్రీతిరజాయత. సుగ్రీవునకు వారు ఇరువురి వృత్తాంతము యథాతథముగా విన్నవించితిని. పిమ్మట ఒండరులతో మాట్లాడుకొనుటచే రామసుగ్రీవులకు పరస్పర ప్రీతి కలిగెను. 33వ శ్లోకము. తతస్థౌ ప్రీతి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా. అట్లు ఒండరులపై ప్రీతి కలిగిన పిమ్మట ఆ రామసుగ్రీవులు తమ తమ పూర్వ వృత్తాంతములను తెలుపుకొనుచు పరస్పరము ఊరట కలిగించుకొనిరి. 34వ శ్లోకము. తతస్స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః స్త్రీహేతోర్వాలినా భ్రాత్రా నిరస్తమురుతేజసా. అంతటా రాముడు స్త్రీ నిమిత్తమై మహాపరాక్రమశాలి అయిన అన్నయగు వాలిచే అవమానింపబడిన సుగ్రీవుణ్ణి ఓదార్చెను. 35వ శ్లోకము. తతస్త్వన్నాశజం శోకం రామస్యాక్లిష్టకర్మణః లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్. ఓ సీత, పిమ్మట లక్ష్మణుడు నీవు అగుపడకపోవుటచే క్లిష్ట కార్యములను సాధించు సామర్థ్యం కల రామునకు కలిగిన దుఃఖమును వానర రాజగు సుగ్రీవునకు నివేదించెను. 36వ శ్లోకము. సశ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః తదాసీన్నిష్ప్రభూత్యర్థం గ్రహగ్రస్త ఇవాంశుమాన్. సుగ్రీవుడును లక్ష్మణుడు పలికిన వృత్తాంతమును విని గ్రహణము పట్టిన సూర్యుని వలె మిక్కిలి కాంతిహీనుడయ్యెను. 37వ శ్లోకము.
తతస్త్వద్గాత్రశోభీని రక్షసా హ్రియమానయా యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే. అంతటా నీవు రావణునిచే అపహరింపబడుచున్న సందర్భమున నీ శరీరమున శోభిల్లు ఏ నగలను భూమిపై పడవేచితివో 38వ శ్లోకము. తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూథపాః సంహృష్టా దర్శయామాసు గతింతు న విదుస్తవా. వాటినన్నింటినీ వానరముఖ్యులు సంతోషముతో తెచ్చి రామునకు చూపిరి. కాని నీవు ఎచ్చటనున్నదియో తెలియక చెప్పజాలరైరి. 39వ శ్లోకము. తాని రామాయ దత్తాని మయైవోపహృతాని చ స్వనవం చ వకీర్ణాని తస్మిన్ విగతచేతసి. పూర్వము నీవు నేలపై పడవైచినప్పుడు గలగల మ్రోతతో పడిపోయిన ఆభరణములు చెదిరియుండగా నేనే తీసుకొని వచ్చితిని. ఆ నగలనే సుగ్రీవుడు రామునకు ఇచ్చెను. వాటిని చూడగానే రాముడు దుఃఖముతో స్పృహ తప్పెను. 40వ శ్లోకము. తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ తేన దేవ ప్రకాశేన దేవేన పరిదేవితం. దేవుని వలె ప్రకాశించు రాముడు చూచుటకు ఇంపైన ఆ ఆభరణములను తన తొడపై నిడుకొని పలు విధములుగా విలపించెను. 41వ శ్లోకము. పశ్యతస్తాని రుదతః తామ్యతశ్చ పునః పునః ప్రాదీపయందాశరథేః తాని శోకహుతాశనం. ఆ నగలను చూచి రాముడు రోదించుచూ పరితపించెను. అవి అట్లు కనపడి రాముని శోకాగ్నిని ప్రజ్వలింపజేసినవి. 42వ శ్లోకము. శయితంచ చిరం తేన దుఃఖార్తేన మహాత్మనా మయాపి వివిధైర్వాక్యైః కృచ్ఛ్రాదుత్థాపితః పునః. ఆ మహాత్ముడు అట్లు దుఃఖపీడితుడై చాలా తడవు నేలపై పడియుండెను. నేను ఎన్నియో విధములకు సాంత్వన వాక్యములచే ఎట్లో ఆయనను తేర్పగా తెలివి నొంది లేచెను. 43వ శ్లోకము. తాని దృష్ట్వా మహాబాహుః దర్శయిత్వా ముహుర్ముహుః రాఘవః సహ సౌమిత్రిః సుగ్రీవే సన్యవేదయత్. మహాభుజుడగు రాముడు ఆ ఆభరణములను తాను చూచి లక్ష్మణుడు మొదలైన వారికి మరల చూపి పిమ్మట వాటిని లక్ష్మణుడితో కూడియున్న రాముడు సుగ్రీవునకు ఇచ్చెను. 44వ శ్లోకము. సతవాదర్శనాదార్యే రాఘవః పరితప్యతే మహతాజ్వలతా నిత్యం అగ్నినేవాగ్నిపర్వతః. ఓ పూజ్యురాల, నీవు కనపడకపోవుటచే నిత్యము జ్వలించు మహాగ్నిచే కూడియున్న అగ్ని పర్వతము వలె రాముడు పరితపించుచున్నాడు. 45వ శ్లోకము. త్వత్కృతే తమనిద్రా చ శోకశ్చింతాంచ రాఘవం తాపయంతి మహాత్మానం అగ్న్యగారమివాగ్నయః. నీ కొరకై రాముని నిద్ర లేకుండుట, శోకము, చింతాయను ఈ మూడును త్రేతాగ్నులు
అగ్నిగృహమును వలె తపింపచేయుచున్నవి. 46వ శ్లోకము. తవాదర్శన శోకేన రాఘవ ప్రవిచాల్యతే మహతా భూమికంపేన మహానివశిలోచ్చయః. నీవు అగుపడకుండుట వలన పెద్ద భూకంపముచే మహాశైలము కంపించినట్లు శోకముచే రాముడు కంపించుచున్నాడు. 47వ శ్లోకము. కాననాని సురమ్యాని నదీ ప్రస్రవనాని చ చరన్నరతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే. ఓ రాజపుత్రి, సుందర వనములలో, నదీ తీరములలో, జలపాత ప్రదేశములలో తిరుగుచు కూడా నిన్ను చూడని రాముడు సంతోషాన్ని పొందుటలేదు. 48వ శ్లోకము. సత్వాం మనుజశార్దూలః క్షిప్రం ప్రాప్స్యతి రాఘవః సమిత్రబాంధవం హత్వా రావణం జనకాత్మజే. ఓ జనక మహారాజపుత్రి, మనుజశ్రేష్ఠుడగు ఆ రాముడు రావణుణ్ణి, అతని మిత్రులను కూడా చంపి శీఘ్రమే నిన్ను చేరగలడు. 49వ శ్లోకము. సహితౌ రామ సుగ్రీవౌ ఉభావకురుతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. వారిని సంహరింతునని రాముడు, నిన్ను వెదికింతునని సుగ్రీవుడును కలిసి ఒడంబడిక చేసుకొనిరి. 50వ శ్లోకము. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం సహరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలీ యుద్ధే నిపాతితః. అంత వీరులకు రామలక్ష్మణులు కిష్కింధకు వచ్చి యుద్ధమున వానర రాజగు వాలిని సంహరించిరి. 51వ శ్లోకము. తతో నిహత్య తరసా రామో వాలినమాహవే సర్వర్క్షహరిసంఘానాం సుగ్రీవమకరోత్పత్తిం. అట్లు రాముడు ఆ యుద్ధమున శీఘ్రమే వారిని చంపి సమస్తములగు ఎలుగులకు కోతులకును సుగ్రీవుణ్ణి రాజును నర్చెను. 52వ శ్లోకము. రామసుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత హనుమంతంచ మాం విద్ధి తయోర్దూతమిహాగతం. ఓ దేవి, ఈ విధముగా రామసుగ్రీవుల సమాగమం ఏర్పడినది. నేను ఆ రామసుగ్రీవులు పంపగా వచ్చిన దూతను నన్ను హనుమంతునిగా నెరుంగుము. 53వ శ్లోకము. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః సమానీయ హరీశ్వరాన్ త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్. సుగ్రీవుడు తన రాజ్యమును సంపాదించుకొని మహాబలులగు కపిశ్రేష్ఠులను రప్పించి నిన్ను వెతుకుటకై వారిని దశ దిశలకు పంపెను. 54వ శ్లోకము. ఆదిష్టావానరేంద్రేణ సుగ్రీవేణ మహౌజసా అద్రిరాజప్రతీకాశాః సర్వతః ప్రస్థితా మహీం. మహాపరాక్రమశాలి వానర రాజగు సుగ్రీవుడు ఆదేశింపగా మహాపర్వతముల వలె ఉన్నతులైన వానరులు భూమిపై అన్ని వైపులకు వెడలిరి. 55వ శ్లోకము. తతస్తే మార్గమాణా వై సుగ్రీవవచనాతురాః చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. అంత
సుగ్రీవుని ఆజ్ఞకు భయపడిన మేము తక్కిన వానరులను నిన్ను వెతుకుతూ భూమిపై ఎల్లెడలా తిరుగుతున్నాము. 56వ శ్లోకము. అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూనుర్మహాబలః ప్రస్థితః కపిశార్దూలః త్రిభాగబల సంవృతః. శ్రీమంతుడు, వాలితనయుడు, మహాబలశాలి కపిశ్రేష్ఠుడగు అంగదుడు కపి సైన్యములో మూడింటనొక వంతు సేనతో బయలుదేరినాడు. 57వ శ్లోకము. తేషాం నో విప్రణస్తానాం వింధ్యే పర్వత సప్తమే భృశం శోకపరీతానాం అహోరాత్రగణాగతాః. నిన్ను వెదకుతూ వింధ్య పర్వత బిలములో ప్రవేశించి మరలి వచ్చు దారి తెలియక మిక్కిలి దుఃఖితులమైతిమి. అట్లే కొన్ని దినములు గడిచినవి. 58వ శ్లోకము. తే వయం కార్యనైరాశ్యాత్ కాలస్యాతిక్రమేణ చ భయాచ్చ కపిరాజస్య ప్రాణాం త్యక్తుం వ్యవస్థితాః. అట్లు దురవస్థాగతులమై కార్యము నెరవేరు ఆశ చెడి కాలం అతిక్రమించుటచే మా రాజు సుగ్రీవుడు తీవ్ర దండనమిచ్చునని భయపడి మేము ప్రాణములు విడుచుటకు సంకల్పించితిమి. 59వ శ్లోకము. విచిత్య వనదుర్గాని గిరిప్రస్రవణాని చ అనాసాద్య పదం దేవ్యాః ప్రాణాం త్యక్తుం సముద్యతాః. అడవులు, దుర్గములు, కొండలు, నదులు, ప్రవాహములు అన్ని చోట్లను వెతకి పూజ్యురాలవగు నీ ఉన్న చోటు కానక ప్రాణములు వీడదలంచితిమి. 60వ శ్లోకము. దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానరపుంగవాన్ భృశం శోకార్ణవే మగ్నః పర్యదేవయదంగదః. ఆ విధముగా వానరశ్రేష్ఠులందరూ ప్రాయోపవేశము చేయుట చూచి అంగదుడు మిక్కిలి శోక సాగరమున మునికి విలపించెను. 61వ శ్లోకము. తవ నాశంచ వైదేహి వాలినశ్చ వధం తథా ప్రాయోపవేశమస్మాకం మరణంచ జటాయుషః. నీవు అగుపడకుండుట, తండ్రియగు వాలి మరణించుట, మేమెల్లరము ప్రాయోపదేశము చేయుట, నీ వృత్తాంతమెరిగిన జటాయువు మరణించుట తలంచి అంగదుడు మిక్కిలి దుఃఖించినాడు. 62వ శ్లోకము. తేషాం నః స్వామి సందేశాత్ నిరాశానాం ముమూర్షతాం కార్యహేతోరివాయాతః శకునిర్వీర్యవాన్ మహాన్. మా యజమాని సుగ్రీవుడు ఒక్క మాసము లోపల మరలి రానిచో శిక్షింతునని ఆదేశించుట వలన మాకు జీవితాశ సన్నగిల్లి మరణింప నిశ్చయించుకుని వారమైతిమి. అప్పుడు మహాత్ముడు పరాక్రమశాలయగు సంపాతి మా పని సఫలమగటు కొరకే అన్నట్లు అటకు ఏతెంచెను. 63వ శ్లోకము. గృధ్రరాజస్య సోదర్యః సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాత్ ఇదం వచనమబ్రవీత్. జటాయువు సోదరుడు పక్షిరాజగు సంపాతి తన సోదరుడు హతుడయ్యనని విని కోపముతో ఇట్లు పలికెను.
64వ శ్లోకము. యవీయాన్ కేన మే భ్రాతా అతః క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్ఛామి భవద్భిర్వానరోత్తమాః. ఓ వానర శ్రేష్ఠులారా, నా చిన్న తమ్ముణ్ణి ఎవరు చంపిరి? చంపబడిన అతడు ఎచ్చట పడియున్నాడో నేను ఈ విషయము మీ వలన తెలియగోరుచున్నాను. 65వ శ్లోకము. అంగదో కథయత్తస్య జనస్థానే మహద్వధం రక్షసా భీమరూపేణ త్వాముద్దిశ్య యథా తథం. అమ్మా, అంత జనస్థానమున నిన్ను కాపాడుటకై భీకర రాక్షసుడగు రావణునితో తలపడి మరణించిన జటాయు వృత్తాంతమును అంగదుడు ఉన్నది ఉన్నట్లుగా సంపాతికి తెలిపెను. 66వ శ్లోకము. జటాయుషో వధం శ్రుత్వా దుఃఖితః సోరుణాత్మజః త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే. ఓ సుందరి, జటాయు మరణవార్త విని దుఃఖించినవాడై అరుణపుత్రుడగు సంపాతి నీవు రావణుని లంకలోనున్నట్లు చెప్పినాడు. 67వ శ్లోకము. తస్య తద్వచనం శ్రుత్వా సంపాతేః ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రస్థితా వయం. సంపాతి మాకు సంతోషమును పెంపొందించునట్టి నీ యునికిని తెలుపగా అంగదుడు మున్నగు మేమందరము శీఘ్రమే బయలుదేరితిమి. 68వ శ్లోకము. వింధ్యాదుత్థాయ సంప్రాప్తాః సాగరస్యాంతముత్తరం త్వద్దర్శనకృతోత్సాహాః హృష్టాస్తుష్టాః ప్లవంగమాః. అంతటా నిన్ను చూడవలెనను కుతూహలముతో ఉత్సాహము ఆనందము కలిగిన వానరులు వింధ్య పర్వతం నుండి లేచి సముద్రపు ఉత్తర తీరము చేరిరి. 69వ శ్లోకము. అంగద ప్రముఖా సర్వే వేలోపాంతముపస్థితాః చింతాం జగ్ముః పునర్భీతాః త్వద్దర్శన సముత్సుకాః. అంగదుడు మున్నగు వారందరును నీ దర్శనము చేయవలనని ఉత్కంఠితులై సముద్ర తీరము చేరి సముద్రమును చూచి భయపడిరి. 70వ శ్లోకము. అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్ష్య సీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః. నేను అప్పుడు సముద్రమును చూచి విషాదమునొందిన వానర సైన్యపు భయము తొలగించి 100 యోజనముల దూరము గల సముద్రమును లంఘించి తిని. 71వ శ్లోకము. లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాకులా రావణశ్చ మయా దృష్టః త్వం చ శోక పరిప్లుతా. రాక్షసావృతమైన ఈ లంకలో రాత్రివేళ ప్రవేశించి తిని రావణుని చూచి తిని శోకముతో నిండియున్న నిన్నును కాంచగలిగి తిని. 72వ శ్లోకము. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా వృత్తమనిందితే అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథేరహం. పవిత్రమైనదానా, ఓ సుందరి, జరిగినది ఎల్ల యథాతథముగా నీకు తెలిపి తిని నేను రాముని దూతను, నాతో మాటలాడుము.
73వ శ్లోకము. తమ్మాం రామకృతోద్యోగం త్వన్నిమిత్తమిహాగతం సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్వ పవనాత్మజం. దేవి, నేను రామకార్యార్థినై నీ కొరకై వచ్చినవాడును, సుగ్రీవుని మంత్రిని, వాయుపుత్రుడనని నన్ను తెలుసుకొనుము. 74వ శ్లోకము. కుశలీ తవ కాకుత్స్థః సర్వశస్త్రభృతాంబరః గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్షణః. సకల ధనుష్మద్దులలో శ్రేష్ఠుడు నీ పతియగు రామునకు కుశలము. తన అన్న సేవలో తత్పరుడైనవాడు, యోగ్య లక్షణములు గల నీ మరిది లక్ష్మణునకు కుశలము. 75వ శ్లోకము. తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితే రతః అహమేకస్తు సంప్రాప్తః సుగ్రీవవచనాదిహ. దేవి, పరాక్రమశాలి నీ పతియగు రాముని హితము కోరి మా రాజు సుగ్రీవుని ఆజ్ఞచే నేను ఒక్కడనే ఇటకు ఏతెంచి తిని. 76వ శ్లోకము. మమేయమసహాయేన చరతా కామరూపిణా దక్షిణాదిగనుక్రాంత త్వన్మార్గ విచయైషినా. ఒంటరిగా కామరూపముతో నిన్ను వెతుకగోరి సంచరించుచు నేను ఈ దక్షిణ దిశకు ప్రయాణము చేసి వచ్చి తిని. 77వ శ్లోకము. దిష్ట్యాహం హరిసైన్యానాం త్వన్నాశమనుశోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమశంసనాత్. నీవు అగుపడక దుఃఖించుచున్న కోతుల సేనకు భాగ్యవశముచే నీవు అగుపడితివి అని చెప్పి వారి సంతాపము తీర్తును. 78వ శ్లోకము. దిష్ట్యాహి మమ నవ్యర్థం దేవి సాగరలంఘనం ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా త్వద్దర్శనకృతం యశః. అమ్మా, నా అదృష్టముచే నేను సముద్రము దాటుట విఫలము కాలేదు. నా భాగ్యముచే నిన్ను దర్శించుట వలన లభించు కీర్తిని పొందెదను. 79వ శ్లోకము. రాఘవశ్చ మహావీర్యః క్షిప్రం త్వామభిపత్స్యతే సమిత్రబాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. మహాపరాక్రమశాలియగు రాముడు మిత్రులతో బంధువులతో కూడిన రాక్షసరాజగు రావణుని సంహరించి శీఘ్రమే నిన్ను చేరగలడు. 80వ శ్లోకము. మాల్యవాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరిః తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః. ఓ వైదేహి, పర్వతములలో ఉత్తమమగు మాల్యవంతమును పర్వతమున్నది. అచ్చట నుండి కేసరి అని వానరుడు గోకర్ణ క్షేత్రమునకేగెను. 81వ శ్లోకం. సచ దేవర్షిభిర్దిష్టః పితా మమ మహాకపిః తీర్థే నదీపతేః పుణ్యే శంబసాదనముద్ధరత్. మహాకపియగు ఆ నా తండ్రి కేసరి దేవర్షులచే నియుక్తుడై సముద్ర తీరమందలి పవిత్రమగు ఒక తీర్థమున తీవ్రమగు ఉపద్రవము కలిగించు శంబసాదనుడను
రాక్షసుని సంహరించెను. 82వ శ్లోకము. తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వైనైవ కర్మణా. ఓ సీతాదేవి, నేను ఆ కేసరి భార్యయగు అంజనయందు వాయుదేవుని అనుగ్రహంచే పుట్టితిని. నా కృత్యము చేతనే హనుమంతుడని ప్రసిద్ధి నొందితిని. 83వ శ్లోకము. విశ్వాసార్థంతు వైదేహి భర్తురుక్తా మయా గుణాః అచిరాద్రాఘవో దేవి త్వామితో నయితా నఘే. ఓ వైదేహి, నీకు విశ్వాసము కలుగుటకై నీ భర్త గుణములు పేర్కొంటిని. ఓ పుణ్యవతి, శీఘ్రమే రాముడు నిన్ను ఇట నుండి తీసుకొని పోగలడు. 84వ శ్లోకము. ఏవం విశ్వాసితా సీతా హేతుభిశోకకర్షితా ఉపపన్నైరభిజ్ఞానైః దూతం తమవగచ్చతి. ఇట్లు శోకపీడితయగు సీతాదేవి పూర్వోక్తములగు హేతువులచే విశ్వాసము పొంది ఆయా గురుతులచే అతడు దూతయని తెలుసుకొనెను. 85వ శ్లోకము. అతులంచ గతా హర్షం ప్రహర్షేణ చ జానకీ నేత్రాభ్యాం వక్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. అప్పుడు ఆనందాతిరేకముచే మిక్కిలి సంతోషాన్ని పొందిన జానకీదేవి ఆమె అందమైన కనురెప్పలు గల కన్నుల నుండి ఆనంద బాష్పములను వదిలెను. 86వ శ్లోకము. చారు తద్వదనం తస్యాః తామ్రశుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్యా రాహుముక్త ఇవోడురాట్. అప్పుడు ఎర్రని కొనలతో తెల్లనై విశాలమైన కన్నులు గల ఆ సీతాదేవి ముఖము రాహువు విడిచిన చంద్రుని వలె ప్రకాశించెను. 87వ శ్లోకము. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా అథోవాచ హనుమాంస్తాం ఉత్తరం ప్రియదర్శనా. ఇతడు వానరుడే, నేను సందేహించినట్లు రావణుడు కాదు అని సీత తలంచెను. అప్పుడు ఆ ప్రియదర్శినియగు ఆమెతో హనుమంతుడు ఇట్లనెను. 88వ శ్లోకము. ఏతత్తే సర్వమాఖ్యాతం సమాశ్వసి మైథిలీ కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం. ఓ సీతాదేవి, నేను విషయమంతయు సవిస్తరముగా తెలిపితిని. నీవు ఇంక ఊరడిల్లుము. నేనేమి చేయవలైనో తెలుపుము. నేనేమి చేస్తే నీకు ఆనందము కలుగునో చెప్పుము. ఆ పైన నేను వెళ్ళిపోగలను. 89వ శ్లోకము. హతే సురే సంయతి శంబసాదనే కపిప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయుప్రభవో హి మైథిలీ ప్రభావతస్తత్ప్రతిమశ్చ వానరః. మహర్షులచే ప్రేరితుడై కపివీరుడగు కేసరి యుద్ధమున శంబసాదనుడను రాక్షసుని సంహరించెను. అట్లు
అసురులను వధించుటయను ఉపకారమునర్చిన కేసరి యొక్క భార్య అంజనకు వాయువు వలన జనించిన వాడను, ప్రభావముచే వాయుదేవునితో సమానుడను అని హనుమంతుడు సీతతో పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే పంచత్రింశः సర్గः సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 35వ సర్గము సమాప్తము.